హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షారన్ కిషోర్ వరల్డ్. ఈ వీడియోలో మనం విజయవాడకు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉండవల్లి గుహాలయాలు, ఉండవల్లి కేవ్స్ చూపించబోతున్నాము. ఇది అమరావతి పట్టణంలో ఉంది. ఎంట్రీ టికెట్ వచ్చి 25 రూపీస్ ఫర్ ఇండియన్స్, ఫారినర్స్కి అయితే 300 రూపీస్. అలాగే కెమెరాకి కూడా మనం వీడియోగ్రఫీ కానీ కెమెరాకి కానీ మనం 25 రూపీస్ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మెయిన్ రోడ్ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. అమరావతికి వెళ్ళే మార్గం. అమరావతికి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఈ ఉండవల్లి కేవ్స్ ఉన్నాయి. ఉండవల్లి గ్రామం దగ్గరలోనే ఉండవల్లి కేవ్స్ ఉంటాయన్నమాట. ఇది గుంటూరు పట్టణానికి అయితే 22 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఈ కేవ్స్ మొత్తం కూడా పురావస్తు శాఖ అండర్లో ఉందన్నమాట. అదే మీకు అక్కడ క్లియర్గా చూపిస్తాను బోర్డ్. అలాగే ఈ కేవ్స్ క్రీస్తు శకం 6-7 శతాబ్దంలో నిర్మితమైన 4 అంతస్తుల గృహాలయము అని ఎందుకంటారంటే కొండను తలిచి గృహల్లో ఆలయాలుగా నిర్మించారు కాబట్టి దీన్ని గృహాలయము అని అంటారు. క్రీస్తు శకం 16వ శతాబ్దం వరకు ఇవన్నీ కూడా రాజపోషణలో ఉండేవి. దీని కింద అంతస్తు అయిన స్తంభాల మండపం నిర్మాణం మాత్రం ఇంకా పూర్తి కాలేదు. 4 అంతస్తులని చెప్పుకున్నాం కదా, అందులో మొదటి అంతస్తులో త్రిమూర్తులు చెక్కబడి ఉన్నారు. రెండో అంతస్తులో అనంతశయన విష్ణువు, అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉన్నది. మూడో అంతస్తు పూర్తిగా నిర్మింపబడని త్రికూటాలయము ఉన్నది. ఇతర శిల్పకళ ఆధారంగా ఈ గృహాలయము చాళుక్యుల కాలం నాటిదని చెప్తున్నారు చరిత్రకారులు. ఇప్పుడు మీరు చూస్తుందంతా మొదటి అంతస్తు, అంటే కింద అంతస్తులో ఉన్న చిన్న చిన్న గుహ సముదాయాలు. ఇక్కడ బౌద్ధులు కూడా తపస్సు చేసేవారని చెప్తున్నారు. ఇప్పుడైతే లోపలైతే ఏమీ లేదు, గబ్బిలాలకు స్థానమై బాగా గబ్బిలాలతో వాసన అయితే ఉంది. ఈ గుహలన్నీ కూడా 7వ శతాబ్దానికి చెందినవని చరిత్రకారులు చెప్తున్నారు. ఇందులో 4-5వ శతాబ్దానికి చెందిన గుప్తుల కాలం నాటి శిలా నిర్మాణాలన్నీ కూడా ఈ గుహల్లో మనం చూడొచ్చు. గుప్త చక్రవర్తులు ఎక్కువ మంది వైష్ణవులు కాబట్టి ఈ గుహల్లో నరసింహ, విష్ణు, రామాయణ కథలను చెప్పే అనేక శిల్పాలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ గుప్తులు విష్ణుకుండిన రాజులతో సంబంధం కలిగి ఉండేవారు కాబట్టి ఈ గుహలు అనంత పద్మనాభ స్వామి, నరసింహస్వామి దేవతలకు అంకితం ఇచ్చారు. అలాగే కాలక్రమంలో ఇక్కడ జైనులు, బౌద్ధ సన్యాసులు కూడా విశ్రాంతి గృహాలుగా మార్చుకున్నారని కూడా మనకు చరిత్రకారులు చెప్తున్నారు. మీరు ఇందాక ఫస్ట్ ఫ్లోర్లో చూసినవి కూడా ఆ జైనులు, బౌద్ధులు విశ్రాంతి గుహాలుగా మార్చుకున్న ప్లేస్ అనమాట అది. ఈ గుహలన్నీ కూడా క్రీస్తు శకం 4 నుండి 5వ శతాబ్దంలో ఘన ఇసుక రాయితో ఉన్న ఒక కొండపై స్వయంగా శిల్పుల చేత చెక్కబడ్డాయి. మొదటి అంతస్తులో కొన్ని రూమ్స్కి అయితే ఇలా లాక్ చేసి ఉన్నాయి. అదేంటి లోపల ఏమైనా ఉందని చూసినట్టయితే లోపలైతే ఏమీ మాకు కనిపించలేదు. వీడియో కూడా మీకు చూపించాను కదా, లోపలైతే ఏమీ లేదు, ఏమీ కనిపించలేదు. ఇక్కడ ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు అనేక దైవ విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడున్న శిల్పుల నైపుణ్యానికి నిజంగా ఆ విగ్రహాలన్నీ కూడా ఒక మచ్చుతున్నక ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు మీరు అప్పటి గోడల మీద అప్పటి రాజులు రాసిన లిపిని మనం చూడొచ్చు. ఈ గోడ మొత్తం కూడా వాళ్ళ లిపితో రాశారు. ఏం రాశారు అనేది మనకైతే తెలియదు, కానీ అక్కడైతే వారు ఉపయోగించిన లిపి అయితే మాత్రం అక్కడ ఇప్పటికీ అలాగే ఉంది. ఇప్పుడు మనం ఈ 2nd ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్కి వెళ్ళడానికి చిన్న మెట్లు ఉన్నాయి. ఈ మెట్ల మార్గం ద్వారా మనం 3rd ఫ్లోర్కి అయితే చేరుకోబోతున్నాము.
ఇప్పుడు మనం 3వ అంతస్తు మీద ఉన్నాము. ఈ 3వ అంతస్తు నుంచి కిందకి చూసినట్లయితే ఈ రకంగా ఉంది మనం వచ్చిన దారి. ఈ 3వ అంతస్తులో ఈ శిల్పాలు అయితే ఉన్నాయన్నమాట. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఈ 3వ అంతస్తులోనే మనకి అనంత పద్మనాభ స్వామి వారి అతిపెద్ద విగ్రహం ఉంది. భారీ విగ్రహం. అతిపెద్ద అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహాలు మనకి మొత్తం 3 ఉన్నాయి భారతదేశంలో. ఈ ఉండవల్లి కేవ్స్ దగ్గర ఉన్న ఈ విగ్రహం దాదాపు 20 నుంచి 25 అడుగుల పొడవు ఉంటుంది. అలాగే హైదరాబాద్లోని అనంతగిరి దగ్గర ఈ అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉంది. అలాగే కేరళలోని తిరువనంతపురం దగ్గర కూడా ఈ అనంత పద్మనాభ స్వామి విగ్రహాలు ఉన్నాయి. సో అతిపెద్ద భారీ విగ్రహం అయితే ఈ 3 ఉన్నాయి. ఈ 3లో ఇది ఒకటి. ఈ లోపల ఒక రకమైన పొగలాగా వస్తుంది అనమాట. అంటే అనంత పద్మనాభ స్వామి వారి విగ్రహాన్ని రాయితో మొత్తం తయారు చేశారు కదా, రాయిని తొలిచి ఇసుకతో ఉన్న రాయిని తొలిచి చేయడం వల్ల ఇసుకలాగా అలాగే ఒక పొగలాగా వస్తూనే ఉంది. అందుకే లోపల కంటిన్యూస్గా ఒక మనిషి అక్కడ క్లీన్ చేస్తూనే ఉన్నారు. అలాగే లోపల అగరబత్తుల స్మెల్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఫ్రాగ్రెన్స్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మనం అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకున్న తర్వాత 4వ అంతస్తు పైకి వచ్చాము. 4వ అంతస్తు అయితే మీకు ఇందాకే అక్కడ బోర్డులో కూడా చూపించినట్టు అసంపూర్తిగా ఉంది. లోపలైతే ఎటువంటి కట్టడాలు కానీ, ఎటువంటి విగ్రహాలు కానీ, ఎటువంటి శిల్పాలు అయితే ఏమీ లేవు. ఇది అసంపూర్తిగా మధ్యలోనే ఆపేసిన నిర్మాణ సముదాయంగా అనిపించింది. సో ఫ్రెండ్స్, అదండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్కి ఇంకెవరన్నా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.